గోదావరి అలల మధ్య పచ్చని కొండల ఒడిలో మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక అద్భుతమైన ప్రయాణం పాపికొండలు. ప్రకృతి ఒడిలో కొన్ని ప్రయాణాలు మనసులో జీవితాంతం నిలిచిపోతాయి. వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము భద్రాచలం టెంపుల్కి 7:30 వరకు రీచ్ అయ్యాము. ఇంకా అక్కడ కార్ పార్క్ చేసుకొని వేరే వెహికల్లో పాపికొండలకి బయలుదేరాము. అదే మేము చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే వెహికల్లో ఎండకి అంత వడగాలులకి పిల్లలతోటి కష్టమే. ఓన్ వెహికల్ ఉంటే వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడే టికెట్ ఇస్తారు. అక్కడ నుంచి పాపికొండలు బోట్ ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అనమాట. మాకు ఓన్ వెహికల్లో వెళ్ళాలని తెలియదు, అందుకే వేరే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. అలాగే రిలేటివ్స్ వస్తే వాళ్ళతో పాటు వెళ్ళాము. వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని వాళ్ళు రాగానే మేము కూడా బయలుదేరాము. అనుకోకుండా స్టార్ట్ అయిన ప్రయాణం ఇది. ఇంకా అక్కడికి వెళ్ళగానే మనకి టిఫిన్ పెడతారు. అలాగే మధ్యలో బోట్ మధ్యలోకి వెళ్ళాక లంచ్ కూడా పెడతారు. మనం ఏమీ తీసుకెళ్లాల్సిన పని లేదు. ఇంకా అక్కడ టిఫిన్ ఏమేమి పెట్టారంటే ఉప్మా పెట్టారు, అలాగే ఇడ్లీ అండ్ పుట్నాల చట్నీ అనుకుంటా. పుట్నాల చట్నీయే. ఇంకా ఇడ్లీ నేను టేస్ట్ చేయలేదు, చట్నీ తినాల్సి వస్తుందని. నాకు చట్నీ నచ్చదు అది. ఇంకా నేను ఉప్మా వేసుకొని తిన్నా. ఉప్మా అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో అల్లం అవన్నీ పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉండే. మా బావ టిఫిన్ ఎలా ఉందంటే అలా అలా ఉంది అని ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్పారు. చూడరా చిట్టు తల్లి, అరే దయ్యంలో కిందకి చూసుకుంటూ వస్తావు ఎందురా. చూడిగా ఏంటిది బ్యాక్ సైడ్ అంతా టిఫిన్ సెంటర్. ఈ చిన్న బాబు మాకు మనవడవుతాడు. అంటే మా బావ వాళ్ళ అన్నయ్య కూతురు కొడుకు అనమాట. ఇంకా ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్ళిపోవాలి. ఆధార్ కార్డ్ అవి చూపించేసి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, ఇది దయచేసి వినండి. ఇది పోలీస్ వారి హెచ్చరిక. పాపికొండలు టూరిజం లోకి ఆల్కహాల్, ప్లేయింగ్ కార్డ్స్, స్మోకింగ్ నాట్ అలౌడ్. ఎవరన్నా తెలియక ఆల్కహాల్ తీసుకొచ్చినట్లయితే మీ వెహికల్ దగ్గర పెట్టేసుకొని రావాల్సి ఉంటుంది, లేదా డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. బోర్డు లో ఖచ్చితంగా చెకింగ్ ఉంటుందమ్మా. చెకింగ్ లో కానీ దొరికితే మీపై కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. టికెట్ క్యాన్సిల్ చేసి బోర్డు రీడ్ చేస్తారు. దయచేసి గమనించాలి. అదేవిధంగా ఇంకా బోట్లో ఎంట్రీ ఇలా ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా గ్లాసెస్, దాని లోపల ఏసీ ఉంటుంది. పిల్లలు బాగా చికాకు చేసుకుంటే ఇందులోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఇందాక మా మనవాడు కూడా ఈ బోట్లోనే మొత్తం టైం చాలా వరకు ఈ బోట్ ఏసీలోనే స్పెండ్ చేశాడు. ఇంకా ఆ ఏసీలోనే మనకి మధ్యాహ్నం టైంలో భోజనం అక్కడే పెడతారు. ఇంకా మెల్లగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తుంది మహా. కొంచెం భయపడుతుంది. అలాగే నాకు కూడా భయం వేసింది అది ఎక్కుతుంటే. ఇంకా అలా చేయి పట్టుకొని పైకి ఎక్కించాను. ఇంకా లోపల చూస్తే ఇలా ఉంటుంది. లైవ్ జాకెట్స్ కూడా ఉంటాయి, కాకపోతే చాలా వరకు పాడైపోయే ఉన్నాయి. అటు పక్కన కొత్తవి ఉన్నాయి మంచిగా. ఆ బోట్ కూడా చాలా బాగుండే, డిఫరెంట్ సైడ్లకి. నాకు అందులో ఒక ప్లాంట్ బోట్ స్టార్ట్ చేస్తున్నా. బోట్ స్టార్ట్ అవ్వాలంటే మీరు ఇంత డల్ గా ఉంటే ఎలా సార్? బోట్ కి ఓపెన్ గేట్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. మీ అందరికి కూడా బోట్ కి బ్యాక్ సైడ్ స్టెప్స్ లెఫ్ట్ సైడ్ దిగ్గానే లెఫ్ట్ లో మీ అందరికి అటువైపు రైలింగ్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఓకేనా? లేడీస్ కి జెంట్స్ కి వాష్రూమ్స్ ఉంటాయి. అదే విధంగా మనకి బ్యాక్ సైడ్ లో మీ అందరికి కూడా మా బోట్ స్టాఫ్ బాయ్స్ మీ అందరికి డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేస్తారు. వెదర్ వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ మనకి షాప్స్ ఏ ఉండవు. మన లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బోట్ లోపలే మీ అందరికి కూడా కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అమ్ముతూ ఉంటాం మా స్టాఫ్. ఓకేనా? కావాలంటే కొనుగోలు చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, బోట్ అయితే స్టార్ట్ అయింది. మరి బోట్ ఇంకా బోట్లోకి ఎక్కినాక ఏమైనా తెచ్చుకోకూడనివి తెచ్చుకుంటే తీసేసి అక్కడ ఇచ్చేయమని చెప్తున్నారు. ఇంకా బోట్లో సేఫ్టీ జాకెట్స్ వేసుకోవాలి అని చెప్తారు.
ఇంకా బోట్ ఎక్కిన కాడ నుంచి మాకైతే ఫుల్ స్వెట్, ఫుల్ ఉడకపోస్తుంది, గాలి అస్సలు రావట్లేదు. స్టార్ట్ అయినాక వస్తుందేమో అనుకుంటే స్టార్ట్ అయినాక కూడా రాలేదు అస్సలకి. చాలాసేపటి వరకు గాలే లేదు, మస్తు ఉడకపోసింది. ఇంకా ఎక్కి కూర్చున్నాము. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పారు కొద్దిసేపటికి. ఇంకా బోట్ కూడా స్టార్ట్ అయింది, మెల్లగా వెళ్తుంది. ఇంకా వీళ్ళు కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది డ్యాన్సులు చేశారు. కపుల్స్ని వాళ్ళ యానివర్సరీ అంట, అక్కడ ఎవరో ఒకరు కపుల్స్ని తీసుకొని, అంటే యానివర్సరీ ఏమన్నా సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళి ఇలా చేస్తారనమాట. శ్రీరస్తు శుభమస్తు సాంగ్ ఉంటుంది కదా, దానికి వాళ్ళు చేస్తున్నారనమాట. డ్యాన్స్ చేసి ఆ కపుల్స్ని కూర్చోబెట్టి వాళ్ళతో ఇవన్నీ చేపించారు. జీలకర్ర బెల్లం పెట్టించినట్టు, తాళి కట్టించినట్టు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ అక్షంతలు కూడా ఇచ్చారు మధ్యలో. నాకు ఇవ్వలేదు ఎందుకో మరి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. అక్కడ సైడ్ తీసుకెళ్ళి వాళ్ళందరూ కలిసి వేశారు. అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత జెంట్స్ని పిలిచారు, కొంతమందిని పిలిచి అక్కడ వాళ్ళని కొద్దిసేపు స్టేజ్ పైన కొంచెం సేపు పర్ఫామ్ చేయించారు. ఆ తర్వాత కపుల్స్ని పిలిచారు, అప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి కొద్దిసేపు డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత ఓన్లీ లేడీస్ని పిలిచారు. ఆ తర్వాత ఇంకొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళని పిలిచారు. ఇంకా అలా సగం దూరం వరకు బోట్ మొత్తం ఇలా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ. చాలా బాగుంటుంది. సగం దూరం వరకు అసలు వెళ్ళినట్టే అనిపించదు. అక్కడ సాంగ్స్ వస్తుంటే మహా కూడా డ్యాన్స్ చేస్తుంది అలా అలా. కాకపోతే గాలి ఒక్కటి అస్సలు రావట్లేదు, చాలా ఉక్కపోస్తూ ఉండే. గోదావరి రివర్ భారతదేశంలో అతిపెద్ద నది. ఈ నది మధ్యలో ప్రయాణించడం అంటే నిజంగా ఒక మ్యాజికల్ ఫీలింగ్. బోట్ ముందుకు వెళ్తున్న కొద్దీ పచ్చని కొండలు దగ్గర పడుతూ, మబ్బులు వాటిని తాకుతూ, అది సినిమా సీన్లా అనిపించింది. పాపికొండలు అసలు అందం బోట్ మధ్యలోకి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది. ఈ కొండలు గోదావరి నది చుట్టుముట్టి ఉంటాయి కాబట్టి నది మలుపులు తిరిగే విధానం మహిళల జుట్టు పాపిల్లా కనిపిస్తుందని, అందుకే ఈ ప్రాంతానికి పాపికొండలు అనే పేరు వచ్చిందని చెప్తారు. కొన్ని చోట్ల కొండలు అంత దగ్గరగా ఉంటాయి, గోదావరి నది వాటి మధ్య చిన్నగా కనిపిస్తుంది. ఈ ప్రయాణంలో మధ్య మధ్యలో చిన్న చిన్న గిరిజన గ్రామాలు కనిపిస్తాయి. కూనవరం, పేరంటాలపల్లి లాంటి ప్రాంతాలు. అక్కడి ప్రజలు ఇప్పటికీ ప్రకృతితో కలిసి జీవిస్తున్నారు. వారి జీవితం చాలా సింపుల్. అడవి, గోదావరి, చిన్న పడవలు, ఇవే వారి ప్రపంచం. చిన్న ఇల్లు చూడ్డానికి చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి. ఇంకా మధ్య మధ్యలో పాపికొండల్ని చూస్తూ పిల్లలు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే మేము ఎంటర్టైన్ అవుతూ చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ మా శ్రేయాన్విని కూడా పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు కానీ మేము వెళ్ళలేదు. మా మహాని పంపించాము. ఇంకా తను ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అది వచ్చే టైంకి కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఆంటీలు అంకుల్స్ కూడా దాని దగ్గర తీసుకోవడం, వాళ్ళ బాగా చేసామని చెప్పడం అవన్నీ చేశారు. ఇంకా వాళ్ళందరూ బాగా ఎంటర్టైన్ చేశారు అనేసి వాళ్ళకి ఒక 500 మేము ఇచ్చాము. మా మహా చాలా ఎక్సైట్మెంట్ తోట 500 ఇచ్చింది. నేను ఇస్తా ఇంకా ఉన్నాయా డబ్బులు, ఇంకా ఇవ్వు. శ్రీ రామకృష్ణ పరమహంస ముని కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన ముని మతం కూడా ఆయన సమాధి తర్వాత ఆలయం లోపలికి వెళ్ళారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా గంట ఉంటుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ టెంపుల్ లోని గంటని ఎన్నిసార్లు మ్రోగిస్తాం? 3 సార్లు, అవునా? బట్ ఈ టెంపుల్ లోని గంట మాత్రం 1 టైం, ఒక్కసారి మాత్రమే మ్రోగించాలి. అని ఎందుకంటే ఈ టెంపుల్ కి వచ్చే వారికి ఎటువంటి కుల మత భేదాలు ఏమీ లేవు, సర్వం ఒక్కటే అనే సిద్ధాంతంతో టెంపుల్ లోపల గంట ఒక్కసారి మ్రోగించాలి. ఓకేనా? గంట కొట్టిన తర్వాత మీరు గర్భగుడి లోపలికి వెళ్తారు. మీరు గుడి లోపలికి బోట్ ఎక్కండి, మీరు ఆ బోట్ ఈ బోట్ అంటే డైరెక్ట్ రాజమండ్రి. బోట్ నేమ్ వచ్చేసి జై హనుమాన్ బాలాజీ. ఇంకా బోట్స్ అక్కడ ఆగిన తర్వాత పక్కన నుంచి ఒక దారి ఉంటుంది, మంచిగా గచ్చు వేసి. మేము అట్లుంచి వెళ్ళకుండా ఈ మట్టి దిబ్బల మీద నుంచి వెళ్ళాము, అవేమో జారుతున్నాయి. ఇంక ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు, డిఫరెంట్ చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. కంకుడుకాయలు మన చిన్నప్పుడు వచ్చేటి ఇవి
అవును. తీసుకున్నాను మా చిన్నప్పుడు ఉన్నాయా ఇక్కడనే అవి? అక్కడ తీసుకోవచ్చు. ఇంకా డార్క్ ఫ్యాంటసీ అవి ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఈ బిళ్ళలు వచ్చేసి విక్స్ బిళ్ళలు అనేది చిన్నప్పుడు అవి తినేసి వాటర్ తాగితే నూరంతా చల్లగా ఐస్ వాటర్ తాగిన ఫీల్ వస్తుంది. ఇవేమో పిప్పర్మెంట్స్కి చిన్న చిన్న బొమ్మలు వచ్చి ఉంటాయి. ఇంకా ఇవి ఆరెంజ్ మిఠాయి. ఇంకా ఐస్ క్రీమ్లో గట్టి ఐస్ క్రీమ్ ఉంటుంది అనమాట, క్రీమ్ లాగా గట్టిపడి ఉంటుంది. ఇదేమో చింతపండు ఐస్ క్రీమ్, అదే స్పూన్లో చింతపండు వేసి ఉంటుంది అది. ఇంకా ఇల్లులు బోట్ ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ చేసి ఉన్నాయి. ఇంకా అదే టెంపుల్ అనమాట. ఇక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది, కాయలన్నీ భలే ఉన్నాయి. మా బావని ఎత్తుకో అని చెప్పి నేను కాయకు వస్తే బాగుండని అనిపించింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళు తిడితే బాగోదు కదా, అందుకని అంత సాహసం చేయలేదు. ఇంకా ఇదే ఆ టెంపుల్. ఇక్కడే ఒక్కసారి గంట కొట్టాల్సిన ప్లేస్ అనమాట. అక్కడ దారిలో కనిపిస్తుంది ఒక గంట. ఇంకా లోపలైతే చాలా ఏమైనా మంచి బండలు ఉంటే పట్టుకురా బాబా, మంచి బండలు ఉంటే పట్టుకురా, ఎక్కువ రెండు వేసుకుందాం. మెల్లగా చేయి, మెల్లగానే పొట్టిదానా, నువ్వు పడేది కాక మా బావని పడేసేటట్టున్నావు. వెళ్ళి వస్తా. ఇంకా లోపలికి వెళ్ళాక టెంపుల్ లోపల చాలా నీట్గా ఉంది. లోపల శివాలయం ఉంటుంది, శివుడు మంచిగా ఉంటారు. అక్కడ ఫ్లవర్స్ తోటి మంచిగా డెకోర్ చేసి ఉంటుంది. నీట్గా అన్ని ఫ్లవర్స్, అక్కడ దొరికే ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేషన్ చేస్తారు ఫ్లవర్స్ తోటి. అక్కడ ఇంకా పువ్వులు అవేవి తీయనీయకుండా మంచిగా సెక్యూర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక ఆమె ఉంటుంది, ఆమె ఏం టచ్ చేయనీయకుండా చూస్తూ ఉంటుంది. బాగుంది లోపల టెంపుల్. అన్నీ ఇత్తడి సామాన్లు అప్పటెప్పటియో అవన్నీ నీట్గా తోమి పక్కకి పేర్చి ఉంటాయి. బాగుంది. ఇక్కడ ఈ చెట్టుకి రూట్స్ అని బయటకు వచ్చి భలే ఉందనేసి మేము ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా వాళ్ళని తీసాక ఇప్పుడు నేను మా బావ ఫోటో దిగుదామని వెళ్ళాము. మా మహాకి వీడియో ఆన్ చేసి ఇచ్చేసి మరి వెళ్ళా. మా మహా మాత్రం ఫోటో తీస్తానా అనుకుంటాను. గుడి గంటలు మోగిన వేళ అది సంబరపడుతోంది. ఈ సాంగ్ గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఈ వీడియో క్లిప్ చూస్తుంటే. మోట్ వెళ్ళిపోయింది బాబు. ఇంకా మా జై మహా తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఇవి. ఇంకా ఇది షాపింగ్ స్పాట్ అనమాట. ఇంకా ఈ బోట్, అక్కడ ఉన్న ఇల్లు బాగా నచ్చింది నాకు. ఈ ఇల్లు బాగా మెల్లగా ఓకే. డోర్ ఓపెన్ అయింది రోయ్. నువ్వు నేను కూర్చొని పోదాం. నువ్వు నడుపుతావు, నేను నడుపుతా బోట్. ఇక్కడ ఇల్లు నాకు నచ్చింది, మహాకి బోట్ నచ్చింది. అయితే తీసుకుందామంటే ఎలా తీసుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఆటోలో బోట్లో ఎలా పట్టుకుంటాం, అవి తిని ఇరిగిపోతాయి అనేసి తీసుకోలేదు. ఇది బాగా ఉడకపోస్తుంది అనేసి ఊపుకునేది తీసుకున్నాం అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం బోట్లోకి. ఫుడ్ తినే టైం అయింది. ఇంకా ఫుడ్ వచ్చి కొంచెం బగారా రైస్ లాగా చేశారు ఒకటి, ఇంకోటి వైట్ రైస్, ఆలుగడ్డ కర్రీ, ఇంకా పప్పు, క్యాబేజ్ శనగపప్పు, పాపడాలు, స్వీట్ వచ్చేసి కేసరి పెట్టారు. ఎంత బాగుందో కేసరి అయితే. ఇంకా మా బావ మహాకు తినిపించాడు, జై తినేసాడు, నేను తినేసాను. కూలర్ కూడా పెట్టారు. ఒక 2 గోదావరి పరివాహక ప్రాంతంలోని చాలా గ్రామాలు నీటిలో కలిసిపోయాయి. ఏళ్ల తరబడి అక్కడ జీవించిన కుటుంబాలు, వారి ఇల్లు, జ్ఞాపకాలు, దేవాలయాలు అన్నీ వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. కొన్ని గ్రామాలు ఇప్పుడు మ్యాప్లో మాత్రమే మిగిలిపోయాయి. అక్కడి ప్రజలకు పాపికొండలు కేవలం టూరిస్ట్ ప్లేస్ కాదు,
వారి చైల్డ్హుడ్, వారి జీవితం, వారి గుర్తులు. కోసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ జై మహా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఇంకా లాంగ్ వీడియోస్ ఫుల్ పోస్ట్ చేస్తాను నేను.